ఆలగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఎర్రగుంట్ల పంచాయతీలో గ్రామసభ నిర్వహించిన సీఎం జగన్ మీ భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయండి అని సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత నాకంటే ముందు 75 ఏళ్ల వృద్ధుడు పాలించాడు. అతను 14 ఏళ్లు సీఎంగా పనిచేశారు. ఆయనకు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అతనితో పోలిస్తే నేను చాలా చిన్నవాడిని. అయితే 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన ఈ గ్రామంలో సానుకూల మార్పు తీసుకొచ్చారా? లేదు కదా. మరి నేను సీఎంగా ఈ గ్రామానికి మంచి చేశానో లేదో గమనించండి. ఆ తర్వాత దయచేసి మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయండి. ఎందుకంటే మనం మన భవిష్యత్తు కోసం ఈ ఓటు వేస్తున్నాం. మీ ఓటు ఎమ్మెల్యేకు, ఎంపీకి కాదు. ఇది మన జీవితాలను మార్చి ఎన్నికలు అని అన్నారు. రోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ కూడా సరిపోని విధంగా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే మార్పు తీసుకొని వచ్చాడు. గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఇదే కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరూ గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా. రకరకాల కారణాలు కావచ్చు, కులం కావచ్చు, లేదా పార్టీలో అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉండొచ్చు, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఇది. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తు కోసం ఓటు వేస్తా ఉన్నాం.